హలో అండి. ఈరోజు చూడండి చాలా సింపుల్ అండ్ టేస్టీ ఆనియన్ ఎగ్ బోండా, ఆనియన్ ఎగ్ బజ్జీ అని కూడా అనొచ్చు. ఈ రెసిపీని అయితే నేను స్నాక్స్లో చేశానన్నమాట. సో మీకు కూడా షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ముందుగా 2 గుడ్లు అయితే బాయిల్ చేసుకున్నాను. మీకు ఎగ్స్ షెల్ ఎలా తీయాలో ఈజీ మెథడ్ అయితే షేర్ చేస్తున్నాను చూడండి. ఇలా గ్లాస్లో వేసి షేక్ చేసినట్టయితే మనకి ఎగ్ షెల్ అనేది తొందరగా రిమూవ్ అవుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టిప్ నచ్చినట్టయితే కామెంట్ అయితే చేయండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో, పొట్ట అనేది మనకి ఎక్కువ కష్టపడని అవసరం లేదు. ఓకేనా, ఈ విధంగా కట్ చేసుకున్న ఎగ్స్ని 1/2 అయితే చేయాలి. ఫస్ట్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పొడవుగానైతే కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అండ్ క్రిస్పీగా కూడా ఉంటుంది. ఒకసారి వీడియో అంతా చూసి నచ్చితే మీరు కూడా కంపల్సరీ ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసి పెడితే. సో ఎప్పుడు బేసన్ పిండిలో డిప్ చేసి కాకుండా కొత్తగా ఇలానైతే ట్రై చేసి చూడండి. తర్వాత ఇట్లా ఫోర్క్ స్పూన్తో కొంచెం ఘాట్లు అయితే పెట్టాలి. మనము వేసిన ఉప్పు కారం అన్నీ ఎగ్స్లలోకి మంచిగా లోపల వరకు వెళ్తాయి అన్నమాట. సో ఎగ్ తినేటప్పుడు చప్పగా ఉండకుండా మనకు ఆ స్పైసీనెస్ అనేది తెలుస్తుంది. ఓకేనా, తర్వాత చూడండి మీడియం సైజు 4 ఆనియన్స్ అయితే తీసుకున్నాను నేను ముందుగా. తర్వాత ఇలా పకోడా కట్ చేసుకున్నట్టు సన్నగా పొడుగానైతే ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. అందులోకి చూడండి ఒక 3 స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. ఇది ఎగ్ కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటే మనకు ఆ నీచు వాసన అనేది తెలియదు. అందులోకి 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. 1/2 స్పూను అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. తర్వాత 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. తర్వాత 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. 1/2 కప్పు రవ్వనైతే వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది రవ్వ వేయడం వలన మనకు పైన లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుంది, మెత్తగా ఉండకుండా. ఓకేనా, అవన్నీ వేసుకున్నాక చూడండి ఈ విధంగానైతే ఫస్ట్ కలిపేసుకోవాలి మనము. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని కలిపేయాలన్నమాట. ఈ విధంగా కలిపేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక మనము చూడండి కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా కలిపేసుకోవాలన్నమాట. మనం ఆనియన్ పకోడీ కలుపుకున్నట్టే సేమ్. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకున్నాక మనం ఏం చేయాలంటే తర్వాత కొంచెం చిన్న ముద్ద తీసుకొని చేతిలో వేసుకోవాలి. ఇలా చేతిలో వేసేసుకొని మనం ఎగ్ బాయిల్డ్ చేసాం కదా, అది రివర్స్లోనైతే పెట్టేసుకోవాలన్నమాట. చూడండి నేను చూపిస్తాను. ఇలా రివర్స్లో పెట్టేసుకొని మళ్ళీ ఆనియన్ పైనుంచి కవర్ చేసేసేయాలన్నమాట. కవర్ చేసేసి ఇంకా వేడి నూనెలో వేసి వేయించుకోవడమే. చాలా సింపుల్ కదా ఫ్రెండ్స్. ఆయిల్ అయితే ఎక్కువ హీట్ అవ్వద్దు, ఎందుకంటే మనకు ఆనియన్స్ అన్నీ విడిపోతాయి. నార్మల్ హీట్గా ఉంటే చాలు. చూడండి నేనైతే చూపిస్తాను. ఇలా ఈ విధంగా ఎగ్ మొత్తము ఆనియన్తోనైతే కవర్ చేసేసేయాలి. మిగతాయి కూడా ఈ విధంగానే చేసుకోవాలి. పైన ఆనియన్స్ అన్నీ క్రిస్పీగా వేగుతాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ అలాగే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ పైన మీ ఒపీనియన్ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే రెసిపీ నచ్చినట్టయితే మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఎర్రగా వేగాక చూడండి టర్న్ చేసుకోవాలి. ఆ లేయర్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగుంటుంది. తింటేనైతే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. ఈసారి ఎగ్ బోండా ఈ విధంగానైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సింపుల్, తొందరగా కూడా చేసేసుకోవచ్చు మనము. బేసన్ పడని వాళ్ళు బేసన్లో డిప్ చేసే కన్నా ఈ విధంగా ఆనియన్తోనైతే ట్రై చేయండి ఈసారి కొత్తగా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు ఫ్రెండ్స్ మనకి ఈ రెసిపీ. చూడండి ఇలా ఎంత బాగా కాలినాయో ఎర్రగా ఆనియన్స్ అయితే మనకు కర్కరంటూ ఉంటాయన్నమాట. తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి. ఈరోజు పిల్లలు ఇలా ఎగ్ పఫ్ చేయి మమ్మీ అంటే ఇలా చేసి ఇచ్చాను ఆనియన్తో. చూడండి ఎంత బాగా కాలాయో.
ఈ విధంగా 2 సైడ్స్ అయితే కాల్ చేసుకోవాలి. చాలా తక్కువ టైంలో మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట ఈ స్నాక్స్ రెసిపీ. ఓకేనా ఫ్రెండ్స్, పిల్లలకి ఉట్టి బాయిల్డ్ ఎగ్ ఇచ్చే బదులు ఈసారి ఇలా కొత్తగానైతే చేసి ఇవ్వండి. పిల్లలు మంచిగా తిని ఎంజాయ్ చేస్తారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. తర్వాత మనము ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. మొత్తం ఆయిల్ అంతా ఒక టిష్యూ పేపర్ పైన వేసేసి అది రిమూవ్ అయ్యాక ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. తీసుకున్న ఎగ్ బోండాలను మనము మధ్యలోకి అయితే కట్ చేయాలి ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేయాలి. కొంచెము లోపల ఎగ్ అనేది చప్పగా ఉంటుంది కదా, చూడండి నేనేమేస్తానో. ఇలా కట్ చేసుకోవాలి రెండుగా. ఇలా కట్ చేసుకున్నాక అందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. లోపల ఎగ్ కూడా మనకు టేస్టీగా ఉండాలి కాబట్టి ఇలా ధనియాల పొడి అయితే వేసుకోవాలి కట్ చేసుకున్న ఎగ్ లోపల. తర్వాత మిరియాల పొడి వేసుకోవాలి. ఎగ్ అండ్ మిరియాల పొడి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది, అది మనకు తెలిసిన విషయమే కదా. తర్వాత కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి. ఈ 3 పౌడర్స్ వేయడం వలన ఈ స్నాక్స్కి ఇంకొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇంకా పిల్లలైతే చాలా బాగా తింటారు, ఎన్ని తిన్నా కానీ విసుగు అస్సలు రాదనమాట. ఇంకా కావాలంటారు, అంత టేస్టీగా ఉంటాయి ఇవి. సో మీరు కూడా ఈసారి ఈ స్నాక్స్ ట్రై చేసి ఎలా వచ్చినాయో నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా, మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బాయ్.